స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు, దయాకర్ రావు గారు, రాజయ్య గారు ముగ్గురు జనగాం జిల్లాలో అత్యధిక సర్పంచ్లను గెలిపించి ఈ రోజు కేసీఆర్ కు బహుమతికి ఇచ్చారు. కొందరు కొంచెం కాంగ్రెస్ బాడకోగాళ్ళు సోషల్ మీడియాలలో ఏం మాట్లాడుతున్నారు, కేటీఆర్ది ఐరన్ లెగ్ అంటున్నారు. నా కొడుకులారా చూడండి సర్పంచ్లు ఎట్లా గెలిపించిండో, ఇది గోల్డెన్ లెగ్ ఐరన్ లెగ్ ఇప్పుడు చెప్పండి రా నా కొడుకులారా. మేము ఇన్ని రోజులు ఏమి మాటలు అనకుండా మంచిగా మాట్లాడుతున్నాం. మీరు కేసీఆర్ గారిని తిడుతున్నారు కాబట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని మీరు ఎన్ని మాటలు అంటుంటే ఇన్ని రోజులు భరించాం. ఇక ఎవరము భరించే పరిస్థితిలో లేము. కేటీఆర్ గారు ఒక రోజు చెప్పారు, మీరు మాటలతో చెప్తే మేము రాళ్లతో కొడతామని చెప్పిండు. ఖచ్చితంగా కేసీఆర్ గురించి ఎవడైనా ఇక నుంచి మాట్లాడితే ఊకడం లేము. ఈ రోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే, తెలంగాణ తీసుకురాకపోతే ఈ రోజు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రులు, పిసిసి ప్రెసిడెంట్లు, వేరే పార్టీ వాళ్ళన్న సమైక్యవాద ఆంధ్రుల నాయకత్వం దగ్గర చెప్పులు మోసుకుంటూ బతికేవాళ్ళు. ఈ రోజు మీరు గౌరవంగా ఇలా ముఖ్యమంత్రి పదవి ఉంది అంటే, ఇలా పిసిసి ప్రెసిడెంట్ ఉందంటే కేసీఆర్ దయ కాదా? ఈ రోజు తెలంగాణలో హైకోర్టు జడ్జిలుగా మనవులైతున్నారు. ఇలా తెలంగాణ హైకోర్టుకు మనోళ్ళు అన్ని కూడా అదవుతున్నారు. ఈ రోజు తెలంగాణలో ప్రతి ఒక్కరికి ఆత్మ గౌరవంగా బతికే పరిస్థితి తీసుకొచ్చిన కేసీఆర్ ను ఇలాంటి తెలంగాణ గాంధీ అని పిలుచుకునే మన కేసీఆర్ ను తిడుతుంటే మన రక్తం మరిగిపోతుంది. ఇక నుంచి మనం ఊకునే ప్రసక్తే లేదు. కేసీఆర్ గారు ఇన్ని రోజులు మనం శాంతియుతంగా ఉండి తెలంగాణ తీసుకురమ్మన్నారు, కానీ కేసీఆర్ తిడుతుంటే మనం శాంతియుతంగా ఉండు కరెక్టా? మనము వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికక్కడ నిలదీసి ఏ ఊరికి ఆ రోజు కేసీఆర్ ని ఎవడైతే మాట్లాడతాడో వాళ్ళను ఎట్లా చూడాలో, వాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలో మీరు అందరూ కూడా మనం ఎదుర్కోవాలి. ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారిని సీఎం చేసేదాకా మన పోరాటం ఆగద్దు, మనం కష్టపడాలి. మీ అందరి చేతులు మీరేమి బాంబులు ఏం అవసరం లేదు, మీరేం రాలి ఏం అవసరం లేదు. మీ చేతిలో సెల్ ఫోన్ ఉంది. నా కొడుకులు తిడుతుంటే ఫోన్ తీసి రికార్డ్ చేసి మీ సోషల్ మీడియాలో పెడితే సరిపోతుంది. వాళ్ళు ఒక్క దెబ్బకి మనకున్న సోషల్ మీడియా సైన్యానికి వాడు దెబ్బకు చచ్చిపోతాడు. కానీ మనలో ఇంకా కొంచెం ఎక్కడో అక్కడ భయం ఉంది. నిజంగా భయపడుకుంటా, కేసులకు భయపడుకుంటా బతుకుతే అది మనకు ఒక బ్రతుకు కాదు. మన నాయకుడిని, ఇలా తెలంగాణ తెచ్చిన నాయకుడిని, ఈ రోజు అందరినీ అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్లిన కేసీఆర్ ని గారు తిడుతుంటే మనం ఊరుకుంటే అది మనకు మంచిది కాదు, భవిష్యత్తు తరాలకు కూడా మంచిది కాదు. రేపటి మంచి అభివృద్ధి గల నాయకుడు రాబోతున్నాడు మన కేటీఆర్ లాంటి నాయకుడు. ఈ రాష్ట్రంలో దేశంలోనే నెంబర్ 1 తీసుకొచ్చి ఐటీ రంగంలో కావచ్చు, అనేక రంగాలలో కావచ్చు కేటీఆర్ గారు చూపిన చూపే ఈ రోజు వాళ్ళు దొంగ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, వాళ్ళ అబద్ధాలకి ఇవన్నీ కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ కేటీఆర్ అన్న ఒక రిక్వెస్ట్, ఇన్ని రోజులు మీరు తెలంగాణ ఉద్యమంలో నిజాలు చెప్పించారు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక పని చేయాలి, అబద్ధాలు చెప్పొద్దు, ప్రజలకు మంచి చేయాలని నేర్పించారు. కానీ నేనేమంటున్నా అంటే వాళ్ళు అబద్ధాలు చెప్పి అది చేస్తారు కాబట్టి ఇక నుంచి మాకు కూడా అబద్ధాలు నేర్పియండి అన్న. మేము కూడా అబద్ధాలు చెప్తేనే వాడు ఏతట్టున్నారు. నిజంగా వాళ్ళ అబద్ధాలు మీరు మంచి చేయాలి, మంచి చూడాలి అని మీరు నేర్పించారు. కానీ నా కాంగ్రెస్ వాళ్ళు అబద్ధాలతోటి మన మంచిని కూడా అబద్ధమే నిజమన్నట్టు, నిజాలు మనం చేసిన దాన్ని కూడా వాళ్ళ అబద్ధాలే నిజమేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి మనం కూడా చేసిన పనిని మనందరం కూడా మళ్ళా కూడా ఒక్కసారి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని కూడా గుర్తు చేయాలని తెలియజేస్తూ, మళ్ళా రేపు మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా కేటీఆర్ అన్న వచ్చిండు. మళ్ళా జనగాం, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్ ఒక మున్సిపాలిటీలు గెలిపించి మళ్ళా అన్నకు బహుమతిగా వేయాలని మీ అందరు ఇవే విధంగా కృషి చేసి 4 మున్సిపాలిటీలను గెలిచి అన్నకు బహుమతిగా వేయాలని కోరుకుంటూ, మళ్ళా మీకు లాస్ట్ టైం కూడా నేను లోకల్బాడీ ఎమ్మెల్సీగా ఉండే అప్పుడు కూడా అన్ని మున్సిపాలిటీలలో ఉమ్మడి వరంగల్ జిల్లా మున్సిపాలిటీ అన్నిటిలో కూడా ప్రతి వార్డు మెంబర్కి నేను 5 లక్షల రూపాయల నా ఫండ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా మీరు అన్ని మున్సిపాలిటీకి వెళ్ళండి. పల్లారాజేశ్వరరెడ్డి గారు, జనగాం, స్టేషన్ గన్పూర్ అన్న, దయాకర్ అన్న వాళ్ళు ఏ వార్డులకు పైసలు ఇవ్వమంటే నాకు వచ్చేటువంటి ఫండ్ ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు మళ్ళా ఇస్తానని తెలియజేస్తూ, అదేవిధంగా మొన్న పల్లన్న ఒక రిక్వెస్ట్ చేశారు. నర్మెట్ట మండలంకి సంబంధించి సర్పంచ్ల ఎలక్షన్లప్పుడు కొన్ని కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చినామన్నా అది కొంచెం కంప్లీట్ చేయాలని అడిగిండు. పల్లా గారి విజ్ఞప్తి మేరకు ఖచ్చితంగా ఫిబ్రవరి 17వ తారీఖు కేసీఆర్ గారి బర్త్డే రోజు ఖచ్చితంగా ఇస్తా అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.